అనగనగనగా ఒక చిలుక ఉండేదంట, ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళంట. ముగ్గురు స్నేహితులు అంటే ఎంతమంది? ముగ్గురు అంటే చేతులు చూపించండి. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. ఒక చిలుక ఉండేదంట. చిలుకని ఇంగ్లీష్లో ఏమంటారు? రామచిలుక. ప్యారెట్. ఒక ప్యారెట్ ఉండేదంట, ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. అయితే ఒకరోజు రామచిలుక ఏరుకుంటూ వెళ్తుంటే ఒక జామ చెట్టు కనిపించిందంట. సంతోషంతో జామ చెట్టు పైన వాలిందంట. వాలి 2 జామ పండ్లను తిన్నదంట. 2 జామ పండ్లు అంటే ఎన్ని? 2 అంటే ఇన్ని కదా. ఎవరికైనా చిలుకలు పండ్లు తింటాయా? తినదా? తింటాయి కదా. అయితే జామ చెట్టు కనబడగానే జామ చెట్టు పైనకి ఎక్కి 2 జామ పండ్లను తిన్నదంట. ఒక రామచిలుక 2 జామ పండ్లను తీసుకొని 2 జామ పండ్లు దొరికినాయంట. ఆ రామచిలుక 2 జామ పండ్లను తీసుకొని ఎగురుకుంటూ వెళ్ళి తన ముగ్గురు స్నేహితులకి ఇచ్చిందంట. ముందు ఫ్రెండ్స్ ఉన్నారు అన్నారు కదా, ఒక రామచిలుక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకున్నాం కదా. అయితే ఆ 2 జామ పండ్లను తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చిందంట చిలుక. ఆ 2 జామ పండ్లను ముగ్గురు స్నేహితులు 4 ముక్కలుగా కోసిరంట. 2 జామ పండ్లను ముగ్గురు స్నేహితులు 4 ముక్కలుగా కోసిండ్రంట. ఎన్ని ముక్కలు? 4 ముక్కలు అంటే ఫింగర్స్ చూపించండి. 4 పీసెస్ లాగా చేసిందంట. ఆ 4 ముక్కలను వారి 5 వేళ్ళతో పట్టుకొని సంతోషంగా తింటూ ఒక ముక్కను రామచిలుకకు తినిపిస్తూ థ్యాంక్ యూ చెప్పారు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ 5 వేళ్ళతో, 5 వేలు అంటే ఎన్ని? 5 అంటే 5 అంటే ఎన్ని? మొత్తం ఫింగర్స్తో ఆ ముక్కను తీసుకొని తినుకుంటూ ఒక ముక్కను తన ఫ్రెండ్ అయిన రామచిలుకకు తినిపించుకుంటూ థ్యాంక్స్ చెప్పినాయి. థ్యాంక్స్ ఎందుకు చెప్పినాయి? లేదు, రామచిలుకకు వాళ్ళ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎందుకు చెప్పారు? జామకాయలు ఇచ్చినందుకు వాళ్ళ ఫ్రెండ్స్కి. ఆ ఫ్రెండ్స్ ఏం చేశారు? రామచిలుకకు థ్యాంక్ యూ చెప్పారు. అవునా కదా? అయితే నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్స్ చెప్పాలి, సరేనా? ఇప్పుడు చెప్పుకున్నాం కథ. ఆ కథలో ఎవరెవరు ఉన్నారు? ఒక చిలుక ఉంది, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. అవును కదా? ఈ కథలో ఒకటి ఏముంది? ఒకటి ఎవరున్నారు? ఒకటి చిలుక. గట్టి చెప్పాలి మీరు ఆన్సర్స్. ఒకటే రామచిలుక ఉంది. ఈ కథలో 2 ఏమున్నాయి? ఫ్రెండ్స్ ముగ్గురు కాదు, 2 అన్నా నేను. 2 ఏమున్నాయి? 2 జాంకాయలు దొరికినాయి కదా రామచిలుకకు. 2 జాంకాయలు ఉన్నాయి. ఈ కథలో ముగ్గురు ఎవరున్నారు? మనుషులు అంటే వాళ్ళు ఎవరు? ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ కథలో 4 ఏమున్నాయి? 4 ఏమున్నాయి? జాంకాయ ముక్కలు కదా. జాంకాయలు 2 ఉన్నాయి. 4 ఏమున్నాయి? జాంకాయ ముక్కలు ఉన్నాయి. ఈ కథలో 5 ఏమున్నాయి? ఇవి వేళ్ళు 5 కాదా? చెప్పాలి మరి. 5 ఏమున్నాయి? మన వేళ్ళతో 5 వేళ్ళతో ఉన్నాయి. ఈ కథలో ఏమేమి అంకెలు ఉన్నాయి? నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 5. చెప్పండి, గట్టి చెప్పాలి. 5 నెంబర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో చెప్పండి. 1 అని. 1 2 3 4 5. నో 5 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? కథ అర్థమైందా? మీకు నెంబర్స్ వచ్చినాయా? 5 నెంబర్స్. క్లాప్స్ కొట్టండి అందరు. మరి నేను మీకు కథ చెప్పాను కదా, మీరు నాకేం చెప్తారు? థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్.